చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి అది అందరికీ కామనే. పోనీ ఇంటర్లో పలానా గ్రూప్ చదువుదాం అనుకుంటే వద్దు, అదైతే ఫ్యూచర్ ఉండదు, ఇది అంటారు. అట్లీస్ట్ ఇంజనీరింగ్లో సిఎస్సి గ్రూప్ చదువుదాం అనుకుంటే సిఎస్సికి భూమి లేదు, సివిలో మెక్కతి జాబ్ గ్యారంటీ అంటారు. అసలు ఏపీ మొత్తం మీద ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, సంవత్సరానికి ఎంతమంది రిలీవ్ అవుతున్నారు, అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయి పట్టించుకోరు, ఎవ్వడికి అవసరం లేదు. ఒక్కడు జాయిన్ అయితే గొర్రెల మందలాగా అందరూ చేరి ఇంజనీరింగ్ వాల్యూ తెస్తున్నారు. అసలు తప్పు వాళ్ళదో వీళ్ళదో కాదురా, మనది. అమ్మ తిడతాడనో నాన్న కొడతాడనో ఇష్టం లేని చదువులు చదువుతాం, తర్వాత ఉద్యోగాలు రాక వాళ్ళ మీద ఆధారపడలేక బంధువుల ముందు తలెత్తుకోలేక నరకం అనిపిస్తాం. 2 ఏళ్ళగా ఇంట్లో ఏదైనా పండగైన ఫంక్షన్ అయినా మొఖం చాటేసి తిరుగుతున్నాం. ఎందుకు? ఎవరైనా కలిసి ఏం చేస్తున్నావురా అంటే చెప్పలేం, అందరి ముందు పరుగు పోద్దేమో అని భయం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం చదివితే ఇలాగే ఏడుస్తుంది. ఇప్పుడు ఒకటే దారిరా, ఏదోటి చేసి బతకాలి, లేదా ఏది లేక రోడ్డు మీద పడాలి. ఈ రెండింటికి మధ్యలో ఉంది మన బతుకు.